హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ శివ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు మరొక కొత్త మెయిన్ బోర్డ్ ఐపీఓ గురించి డిస్కస్ చేయడానికి వచ్చేసాను అనమాట. ఈ ఐపీఓ వచ్చేసి గో డిజిట్ ఐపీఓ అనమాట. ఇది వచ్చేసి ఈ గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చేసి 2016లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఈ కంపెనీ వచ్చేసి మనకి గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ వీళ్ళు ప్రొవైడ్ చేసే ఇన్సూరెన్స్ వచ్చేసి మోటార్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ప్రాపర్టీ ఇన్సూరెన్స్, మెరైన్ ఇన్సూరెన్స్. అంటే మెరైన్ ఇన్సూరెన్స్ అంటే పోర్ట్కి సంబంధించి కానీ అలాంటి ఇన్సూరెన్స్ అనమాట. లయబిలిటీ ఇన్సూరెన్స్ అండ్ అదర్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్. అలాగే వీళ్ళు కస్టమర్ యొక్క నీడ్స్కి సంబంధించి కస్టమైజ్ చేసి వీళ్ళ యొక్క ఇన్సూరెన్స్లు అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ కంపెనీకి వచ్చేసి కరెంట్లీ లాంచ్ టోటల్ 74 యాక్టివ్ ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో. అలాగే 2023లో వీళ్ళు 61,972 పార్ట్నర్స్ని, అలాగే ఇంక్లూడింగ్ 58,532 పిఓఎస్ని ఏజెంట్ని కలిగి ఉన్నారు. అలాగే 2023లో వచ్చేసి వీళ్ళ యొక్క డిస్ట్రిబ్యూటర్ సెంటర్స్ వచ్చేసి 24 స్టేట్స్లో అలాగే యూనియన్ టెరిటరీస్లో కలిపి ఉన్నాయన్నమాట. వీళ్ళు ప్రెజెంట్ 2,614 కోట్లకి ఐపీఓకి రావడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి ఫ్రెష్ ఇష్యూ కింద 4 కోట్లు, అలాగే అగ్రిగేటింగ్ టు అంటే రిమైనింగ్ 1,125 కోట్లు వచ్చేసి ఆఫర్ ఫర్ సేల్లో 5 కోట్లు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఐపీఓ డేట్ వచ్చేసి మే 15 నుంచి మే 17 వరకు ఈ ఐపీఓ అనేది ఓపెన్ చేసి ఉంటుంది అనమాట. అలాగే ఫేస్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 258 రూపాయల నుంచి 272 రూపాయలు పెట్టడం జరిగిందనమాట. లాట్ సైజ్ వచ్చేసి 55 షేర్లు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 2,614 కోట్లు. ఇది వచ్చేసి లిస్టింగ్ అనేది బిఎస్సి, ఎన్ఎస్సి బోత్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐపీఓ ఓపెన్ డేట్ మే 15, క్లోజింగ్ వచ్చేసి మే 17, బేసిక్ అలాట్మెంట్ 21. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ అలాట్మెంట్ అనేది అలాట్ అవ్వకపోతే ఐపీఓ ఈ అమౌంట్ అనేది మీకు మే 22న మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది. అలాగే ఐపీఓ వస్తే డిమాట్లోకి మీ అకౌంట్లోకి ఈ షేర్లు మే 22న రావడం జరుగుతుంది అనమాట. లిస్టింగ్ వచ్చేసి మే 23. అలాగే ఈ ఐపీఓకి మనం అప్లై చేసుకోవాలంటే మినిమం ఒక లాట్ అనేది అప్లై చేసుకోవడం అవకాశం ఉంటుంది. 55 షేర్లు, అమౌంట్ వచ్చేసి 14,960 రూపాయలు. అలాగే రిటైల్ కేటగిరీలోనే మ్యాక్సిమం వచ్చేసి 13 లాట్లు అనేది అప్లై చేసుకోవచ్చు. అలాగే స్మాల్ హెచ్ఎన్ఐ మినిమంలో 14, స్మాల్ హెచ్ఎన్ఐ మ్యాక్సిమంలో 66, బిగ్ హెచ్ఎన్ఐలో వచ్చేసి 67 లాట్లు అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనం ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే వీళ్ళకి 2021 నుంచి ప్రజెంట్ 2023 వరకు వీళ్ళ యొక్క అసెట్స్ అనేది ఇంక్రీజ్ అవడం జరుగుతుంది. 2021లో 1,874 కోట్లు అనేది ప్రకటించడం జరిగింది. అలాగే 2022లో వీళ్ళ యొక్క అసెట్స్ 2,919 కోట్లుగా ఉండడం జరిగింది. అలాగే రెవెన్యూ వచ్చేసి 2021లో -118 కోట్లు అనేది పోస్ట్ చేయడం జరిగింది. 2022లో కూడా వీళ్ళ యొక్క రెవెన్యూ అనేది 118 కోట్ల నుంచి 293 కోట్లకి అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి 2023లో
వీళ్ళ యొక్క రెవెన్యూ అనేది ప్లస్‌లోకి రావడం జరిగింది. అంటే వీళ్ళకున్న మైనస్‌ని కూడా వీళ్ళు ఓవర్‌కమ్ చేసి ప్లస్‌లోకి రావడం జరిగింది. అలాగే ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ కూడా అలాగే ఉందన్నమాట. వీళ్ళ యొక్క నెట్ వర్త్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అలాగే వీళ్ళ యొక్క రిజర్వ్స్ అండ్ సప్లయర్స్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది. టోటల్ బారోయింగ్స్ వచ్చేసి వీళ్ళకి 200 కోట్లు ఉండటం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వచ్చేసి విరాట్ కోహ్లీ ఉన్నాడు. అలాగే ఈ కంపెనీలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది ఉంది. అది ముందు మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ కంపెనీ యొక్క ఆర్‌హెచ్‌పిలో మనం చూసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ది సెల్లింగ్ షేర్ హోల్డర్స్ వచ్చేసి అంటే ఈ కంపెనీలో ఎవరైతే ఎగ్జిట్ అవుతున్నారో వాళ్ళ యొక్క నేమ్స్ అనేవి ఇక్కడ ఉండడం జరిగింది. గో డిజిట్ ఇన్ఫోవర్క్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, నికితా మెహీర్, విక్లయ జాంట్లీ వీళ్ళంతా కూడా వీళ్ళ యొక్క షేర్స్ అనేది ఎగ్జిట్ అవుతుంది. ఈ ఆర్‌హెచ్‌పిలో ఏంటంటే కంపెనీ యొక్క ప్రతి ఒక్క చిన్న పాయింట్ ఇందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఆర్‌హెచ్‌పిలో ఏమేమి ఉంటాయి? జనరల్ ఇన్ఫర్మేషన్ కానీ రిస్క్ ఫ్యాక్టర్స్, ఇంట్రడక్షను, అబౌట్ ఆఫ్ అవర్ కంపెనీ, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషను, లీగల్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్స్, ఆఫర్ ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ఇందులో మెన్షన్ చేయడం జరుగుతుందన్నమాట ఈ ఆర్‌హెచ్‌పి. అలాగే డీఆర్‌హెచ్‌పిలో. ఇక్కడ మనం ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చేసి చైర్మన్ వచ్చేసి కామేష్ గోయల్ అనే పర్సన్ చైర్మన్ గాను, ఫిలిప్ డైరెక్టర్, జల్సిన్ కోహ్లీ వచ్చేసి ఎండి అండ్ సిఇఓ, రవి ఖాతన్ వచ్చేసి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. వీళ్ళంతా కూడా కంపెనీ యొక్క డైరెక్టర్స్ అండ్ హెడ్ ఆఫ్ ది టెక్నాలజీస్. అలాగే ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది చెప్పడం జరుగుతుందని చెప్పాను కదా. ఈ కంపెనీలో వచ్చేసి మన ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వచ్చేసి 2010లో ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం జరిగిందనమాట. అది ఎంత ఎంత ఇన్వెస్ట్ చేశాడు అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే 2020 ఫిబ్రవరి 14న ప్రైజ్ బ్యాండ్ వచ్చేసి ₹75లో విరాట్ కోహ్లీ 2,66,667 షేర్లు అనేది కొనడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 2,66,667 షేర్స్ టు విరాట్ కోహ్లీ. అలాగే మనం ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ కంపెనీలో ఎంత ఇన్వెస్ట్ చేశాడనేది మనకు కూడా ఒక అవగాహన వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ₹75లో 2,66,667 షేర్లు అనేది కొనడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2010లో 2020లో విరాట్ కోహ్లీ 2 కోట్లు అనేది ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడున్న ఈ ఐపీఓ ప్రైస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ఐపీఓ ప్రైస్ ₹272 మైనస్ విరాట్ కోహ్లీ ఎంటర్ అయిన ప్రైస్ వచ్చేసి ₹75.
ఓవరాల్‌గా ఒక షేర్‌కొచ్చేసి విరాట్ కోహ్లీకి రూ. 197 అనేది ప్రాఫిట్ రావడం జరిగింది. ఓవరాల్‌గా తనకున్న షేర్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ఉన్న ప్రాఫిట్ వచ్చేసి రూ. 5,25,33,399 అనేది విరాట్ కోహ్లీకి ప్రెజెంట్ ప్రెజెంట్ ఉన్న ప్రాఫిట్ అనమాట. అలాగే మనం చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క గ్రాఫ్ మనం చూసుకున్నట్లయితే జీడీపీ కానీ, ఫైనాన్షియల్ ఇయర్ 2018లో 2.70 ఉన్నది కాస్త +6.7కి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అలాగే 23 నుంచి 28కి అనేది వీళ్ళు ఇంకా +9.8% అనేది ఇంక్రీజ్ అవుతామని చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే థర్డ్ ఎస్హెచ్ఏ అహ్మద్ అగ్రిమెంట్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అనుష్క శర్మ అండ్ విరాట్ కోహ్లీకి సంబంధించి అగ్రిమెంట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ కంపెనీలో. ఇక కమింగ్ టు ది కంపెనీ యొక్క జిఎంపి మనం చూసుకున్నట్లయితే ప్రెజెంట్ రూ. 65 అనేది మెన్షన్ చేయడం జరిగిందనమాట. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఈ ఐపీఓకి మనం అప్లై చేసినట్లయితే ప్రెజెంట్ ఉన్న జిఎంపి ప్రకారం 55 అనేది ఒక లాట్ సైజ్ అనమాట. అలాగే 65 అని వచ్చేసి ప్రెజెంట్ ఉన్న జిఎంపి. ఈ ఐపీఓకి మనం అప్లై చేసుకున్నట్లయితే ఓవరాల్‌గా మనకి ఒక 3,000 నుంచి 4,000 వరకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో అనేది మీకు యూజ్‌ఫుల్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బేస్డ్ ఆన్ ది నా యొక్క నాలెడ్జ్ ప్రకారం చెప్పడం జరిగింది. అలాగే మీరు కూడా ఒకసారి ఈ యొక్క ఐపీఓ గురించి ఓపెన్ చేసి అలాగే మీరు అర్థం చేసుకొని ఇఫ్ ఇన్ కేస్ మీకు అర్థం కాలేదు అంటే మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క సలహా తీసుకొని అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.